రైతులందరూ చాలా పేద కుటుంబాల నుంచి, చాలా మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి సాధారణ రైతులు సార్. ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునెల్వేలి అనేటువంటి డిస్ట్రిక్ట్ లో ముక్కడాల్ అనేటువంటి గ్రామంలో ఉంది. దీనికి ప్రొపరేటర్ యు బాబు, గిరి సుందర్ అనేటువంటి ఆయన మార్కెటింగ్, సోనికా రెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది. బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాజిస్టిక్స్ చూసుకుంటాడు. ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన గుజరాత్ నుంచి వస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 2 గంటల టైంలో ఉదయం 10 గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంటల లోపల 50,000 రూపాయలు కలెక్ట్ చేశారు సార్. తర్వాత ఈ డాంకీ ప్యాలెస్ లో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు యూబాబు అనేటువంటి వ్యక్తి. ఈ 5 ఫ్రాడ్ టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్. నా గురించి చెప్పాలి సార్, నా పేరు సాయిబాబు, గుంటూరు జిల్లా మాది. నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. 20 సంవత్సరాల నుంచి కుప్పంలో ఉన్నటువంటి రైతులతో నేను ఎంతో మంచిగా ఉంటాను. యానిమల్ లవర్ నేను. సో అక్కడ ఉన్నటువంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి 3 స్నేహితులతో నా ఫ్రెండ్షిప్ ఉండటం వలన వాళ్ళకి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు వచ్చి 2022లో డాంకీ పాల్ గురించి చెప్తే నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి, సరే ఇది సమాజానికి ఉపయోగపడేది. ఇప్పుడే కరోనా పోయి సంవత్సరంన్నర అయింది. సో మనం సమాజానికి మంచి చేస్తున్నాం, చిన్నపిల్లలకి మంచి చేస్తున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 56 లక్షలు పెట్టి ఈ డాంకీ ఫామ్ అనేటువంటిది కుప్పంలో పెట్టామండి. పెట్టినాక 3 నెలలు 2023 జనవరిలో మా ఫామ్ ఓపెన్ అయింది సార్. 3 నెలలు ఈ బాబు అనేటువంటి అతను డబ్బులు ఇచ్చాడు. 2023 జనవరి నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కావాలని అందరికి చక్కగా డబ్బులు వేశాడు. 2 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఎంతైతే పాలు తీసుకురాలో అందేశారు. ఎందుకంటే ఆ 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 400 మంది ఫామ్ యజమానులు ద్వారా యూట్యూబ్ లో ఎంటర్టైన్మెంట్ చేసి ఆ సోనికా అనే అమ్మాయి చేత యూట్యూబ్ లో చెప్పించి ఇది నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు అని అమాయకమైనటువంటి ఒక రైతులకి, ఫార్మర్లకి మోసగించి ఈ యొక్క ఉచ్చులో ఊబిలో దింపి ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటా ఉన్నారు. మా గ్రూప్ సభ్యురాలైనటువంటి రమాదేవ్ గారు ఇక్కడే ఉన్నారు. రమాదేవ్ గారు కూతురు 19 సంవత్సరాల పాప ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇప్పుడు ఆ పాప గుండెకి ఆపరేషన్ చేయాలంటే 15 లక్షల రూపాయలు డబ్బులు కావాలి సార్. నిన్న రమాదేవ్ గారు అక్క లాంటిది నిన్న ఫోన్ చేసి ఏడుస్తా ఉంటే నేను తట్టుకోలేక బెంగళూరు నుంచి వచ్చాను. ఇటువంటి పరాభవం ఎవరికి జరగకూడదు సార్. 20వ తారీఖు అక్టోబర్ న అమరావతి వెళ్లి మా రైతు సోదరులందరూ నారా లోకేష్ గారికి ఎంతో విన్నవించుకున్నారు. నారా లోకేష్ గారి మీద మాకు ఎంతో అభిమానం ఉంది. నారా లోకేష్ గారు ఏ పని చేసినా చాలా చక్కగా చేస్తున్నారు అనేటువంటి ఒక మంచి టాక్ మార్కెట్ లో ఉంది. సార్ కొంచెం ఇబ్బందులు ఉండటం వలన మా సమస్యలు పట్టించుకోలేదు. ఆయన తలుచుకుంటే ఈ అప్లికేషన్ ఇమ్మీడియట్లీ గా స్టాలిన్ గారికి పంపిస్తారు, తమిళనాడు పంపిస్తారు, మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 15 రోజుల క్రితం కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా మాకు రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ సార్ హ్యాట్సాప్, మీకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అట్లీస్ట్ ఒక వచ్చినటువంటి మెసేజ్ ని మీరు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయినాక ఒక 2000 మంది విత్ ఇన్ 5 నిమిషాల్లో దాన్ని వీచ్ చూశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. ఎంతో మంది బ్రతుకుల్లో రోడ్డున పడ్డాయి. దీనికి ఏమైందంటే ఒక కలెక్టర్ ద్వారా ఇనాగ్రేషన్ చేపించారు 14th మే 2022. ఒక కలెక్టర్, ఒక ఐపీసీ పీనల్ కోడ్ మెంబర్ ఉండటం వలన మేము ఎంతో హ్యాపీగా కలెక్టర్ గారు ఓపెన్ చేశారని అందరూ మోసపోయి దీనిలో జాయిన్ అయ్యాం సార్. ఆ తర్వాత అతను మోసం మాకు తెలిసింది. ఆ తర్వాత ఏం చేశాడంటే 10 కోట్ల రూపాయల చెక్ నాకు వచ్చింది, మీరు ఇచ్చినటువంటి పాలన్నీ నేను యూరోప్ పంపించాను, మీకు సోమవారం మంగళవారం డబ్బులు ఇస్తామని 2024 అక్టోబర్ లో చెప్పాడు. ఇప్పటికి 13 నెలలు అయిపోయింది. ఆ 10 కోట్ల చెక్ ఏమైందో ఆ భగవంతుడికి తెలుసు. ఆ తర్వాత మాకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఫార్మర్స్ కి అందరికి ఇతర చెక్లు ఇచ్చేసేసాడండి. నాకు 26,30,000 రావాలి, నాకు చెక్ ఇచ్చేసాడు. అందరికి చెక్లు ఇచ్చేసేసాడు. చెక్లు ఇచ్చేసినాడు. దాని గురించి ఎటువంటి మళ్ళీ అతను సమాచారం ఇవ్వలేదు. ప్రతి వారం వాట్సాప్ గ్రూప్ లో వస్తాడు, అందరిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అందరికి ఏం చెప్తాడంటే నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను అని కొంతమంది చేత సీక్రెట్ గా ఫోన్ చేయించుకుంటాడు. ఇతన్ని పట్టుకోవడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఈడీ ఆఫీస్ చుట్టూ, తమిళనాడు తిరునెల్వేలి చుట్టూ 9 సార్లు తిరిగాం సార్. కలెక్టర్ గారు, కార్తికేయన్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, సిల్వరాసన్ గారు అందరూ రికమెండ్ చేశారు. డిఎస్పీ ఆఫీస్ లో ఈడీతో మాట్లాడాము. అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తా ఉన్నాడు. ఇంతవరకు అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈ 100 కోట్ల కుంభకోణం జరిగిపోయింది. రైతులు రోడ్డున పడ్డాం. దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు. 400 కుటుంబాలకు జరిగినటువంటి స్కామ్ సార్. 100 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఇవ్వాలి. మినిమం 70 లక్షల వరకు కూడా ఇవ్వాలి సార్. మిగతా నా స్నేహితులు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. కలెక్ట్ అయిన మిల్క్ అతనికి వాట్సాప్ గ్రూప్ లో ఎంత మిల్క్ కలెక్ట్ అయిందో పెట్టేవాళ్ళం. లీటర్ కి 1600 ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు 1 రూపాయి లేదు. డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు. ఏ ఫుడ్ ప్రొడక్ట్ ఫసాయ్ లైసెన్స్ లేకుండా మార్కెట్ లో అమ్మకూడదు. ఈ ప్రొడక్ట్ కి ఫసాయ్ లైసెన్స్ లేకపోయినా
చెప్పకపోయినా గానీ ఫసాయి డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడం, మేమందరం ఫసాయి లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం, ఈ ప్రొడక్ట్ మార్కెట్ లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం. బాబు మాకు ఇంతవరకు వాట్సాప్ మెసేజ్ గ్రూపుల్లో ఫాల్స్ కమిట్మెంట్స్ ఇచ్చినవరకు ఒక్క కమిట్మెంట్ కూడా మాకు డబ్బులు ఇస్తానని ఒక్క డేట్ కూడా నిలబడలేదు. చెక్స్ ఇచ్చాడు అందరికి, ప్రతి చెక్ బౌన్స్ అయింది. అలాగే NRCE నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెన్స్ వీరు కూడా వారి వెబ్సైట్ లో డాంకీ ప్యాలెస్ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్ లో పెట్టారు. ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్, NRCE సపోర్ట్, ఫసాయి డైరెక్టర్ రావడం, ఈ మూడు చూసి చదువుకునే వాళ్ళు కూడా వీళ్ళ మోసంలో బోల్తా కొట్టారు. మా అందరికి కలిపి 100 కోట్ల దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, పెట్టుబడి పరంగా, యానిమల్ ఫీడింగ్ పరంగా అన్ని విధాలుగా నష్టపోయాం. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము విన్నవించుకునేది ఏంటంటే, మేమందరం ప్రతి ఒక్కళ్ళం ఏ ఊరికి ఆ ఊరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి లాయర్లకి, పోలీసులకి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో మేము లేము. మేమందరం దార్జరేక దిగువనికి దిగజారిపోయాం. ఈ 100 మంది తరపున మీరు కామన్ FIR ఫైల్ చేసి 2 రాష్ట్రాలు దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అండి, మేము అనంతపురం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి. మేము ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి కారణం NRCE డైరెక్టర్స్ వచ్చారు. రమేష్ గారు కీలక పాత్ర అండి ఇందులో. ఆయన చెప్పిండే దానికే మేము నమ్మాము. అన్ని విధాల ఫ్రాంచైజీ హైజీనిక్ గా పెట్టాడండి. ఇంకొకటి ఏమంటే అండి, ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి. ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి, పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి. ఫస్ట్ 3 నెలలు అందరికి డబ్బు బాగానే ఇచ్చాడు. ఇందులో ఇప్పుడు మేమందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. గాడిదల ఫామ్ అంటే సిగ్గుచేటు, అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి. ఇప్పుడు మాకు ఆత్మహత్య చేసుకునే తప్ప ఏ దారి లేదండి. లోన్లు తెచ్చుకొని పెట్టాము, మా పిల్లలకి చదువులు కట్టలేకపోతున్నాము. మేము అసలు ఇంట్లో కనీసం ఒక పూట తినడానికి కూడా లేకుండా పరిస్థితి దిగజారుతాడండి. మేము వెళ్ళలేదండి. యూట్యూబ్ వాళ్ళు చేసిన ప్రచారం ద్వారా ఇంతమంది నడి రోడ్లోకి వచ్చాము. ఇంకొకటండి, ఆయన చెప్పిందే, ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు ఆశపడి వచ్చారు అన్నట్టు చెప్తున్నాడు. మేమైతే గాడిదల పాలు విలువే కదా, కరోనా టైంలో మేము ఫారిన్ కి పంపిస్తాము, ఇది 10 సంవత్సరాల బిజినెస్, 10 లక్షలు ఇదే కొలతలతో మీరు వెయ్యాలి షెడ్, ఇదే పాలు ఇదే గ్లౌజులు వేసుకొని పాలు పిండాలి అని చెప్పడం అన్ని నమ్మసత్యంగా పలికాడండి. దాని విధంగా మేము మోసపోయాల్సి వచ్చిందండి. ఇంతమంది మేమందరం ఏమంతా తిక్కవాళ్ళేం కాదు, మాకు తెలిసి చాలా హైలీ డ్రామా చేసి మెయిన్ కలెక్టర్ గారు వచ్చారండి. మేము నమ్మమండి, కొంచెం ఆలోచించే వాళ్ళమే. లక్షలు పెట్టుబడి కాబట్టి ఫస్ట్ చెప్పడం 10-20 లక్షలతో చెప్పారండి, అది 50-60 లక్షలకి తీసుకెళ్లారు. 3 నెలలు మాత్రమే ఇచ్చారండి. ఒక ఊర్లో ఒక ఫామ్ పెట్టిన తర్వాత ఒక ఫామ్ నుంచి 10 ఫాములు రెట్టింపయ్యాయండి. అది ఆయన మెయిన్ ప్లాన్. మాకు తెలియదు, గాడిదలు ఎక్కడో తెచ్చుకోమంటున్నారు, పాలకు ఒకటే కదా తీసుకొని డబ్బులు ఇస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాము. NRCE డైరెక్టర్స్ అండి అంతా చదువుకున్న వాళ్ళే. పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ గా 1 ఇయర్ ఫంక్షన్ చేశాడండి. వీళ్ళందరూ ఇంత మోసం ఊర్లో చేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి, మేము రైతులమండి, పాలు బిత్తుకొని మేము జూలైగా బెట్టింగ్లు ఆడి సంపాదించుకోవాలని పెట్టలేదండి. షెడ్ వేసుకున్నాము, గాడిదలు పాలు పిండాము, 40,000 జీతాలు ఇచ్చామండి మాతో ఉండి లేక కూడా. కానీ ఈ రోజు ఇంత దిగజార్చాడు మమ్మల్ని. మేము కష్టాన్ని నమ్ముకున్నామండి. అతను ఇచ్చే డబ్బు 1600 మాకు పాలకు వస్తోంది, సోపులు చేస్తున్నాము, మెడిసిన్ చేస్తున్నాము, వాల్యూ ఉందని చెప్పాడండి. అందుకనే దిగాము. ప్రొజెక్టర్ లో క్లాసులు వేసి చూపించాడండి, ఎక్కడికి కంట్రీకి పోతున్నాయో, ఏమేం చేస్తున్నారో, ఏ డాక్టర్లు ఉన్నారో. అనిమల్స్ అంటే మా ప్రాణము, గాడిదల్ని రక్షించాలి, దానిలో ఎంతో ప్రోటీన్ ఉన్నాయి అని చెప్పే తీసుకొచ్చాడండి. 100 గాడిదలండి ఒక్కొక్కరు నడి రోడ్లోకి వదిలేసే పరిస్థితి వచ్చిందండి. అవి మాకు ఎంతో బాగా అలవాటు అయ్యాయండి. కానీ మా చేతిలో ఏమీ లేవు పెట్టుకోవడానికి తిండి. దాని వల్లనే బయటకు వదిలేసాము. 100 గాడిదలు చనిపోయాయండి కేవలం అతను కారణంగా, వాళ్ళ మాఫియా కారణంగానే. మాది 70 లక్షలండి. ఫస్ట్ 10 లక్షలతో దిగాలనుకున్నాము, 10 లక్షలతో 20 లక్షలు అయ్యింది. ఇంతే విధంగా షెడ్ వేయాలని చెప్పాడు. వాడు 5 లక్షలు వాడి గుట్ట కొట్టుకుంటే మాకు ఇబ్బంది వచ్చేది కాదండి. ఒక్కొక్కరికి షెడ్లు, భూములు, ఊర్లో వేరే వాళ్ళ భూముల్లో పెద్ద పెద్ద బిల్డింగులు, రూములు, వర్కర్స్, ఫ్రిడ్జ్, ఇన్వెంటర్స్, ప్రతిదీ, సింగిల్ ఫేజ్ కరెంటు. 70 లక్షలు 20 లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వాడుకున్నాడండి. 20 లక్షలు గాడిదలకి వాడుకున్నాడండి. మాకు 20 లక్షలు ఖర్చు వచ్చిందండి. నెలకి 1 లక్ష రూపాయల తిండికి 20 నెలలుగా మేపాము.
20 లక్షలు ఖర్చు వచ్చింది, వాడికి ఒక 5,50,000 కట్టాము. 5 లక్షలు కట్టేటప్పుడు కూడా మేమందరూ చదువుకున్న వాళ్ళే అడిగాం వాడిని, ఎందుకు మేము 5 లక్షలు కట్టాలి? వాడు చెప్పింది, మీ తర్వాత మాకు ఇంకొకరు గాడిదలకి వాళ్ళకి ఇస్తే మీరు వాళ్ళకి ఇవ్వకూడదు, సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి తీసుకున్నాడండి. మాకే ఇవ్వాలి మీరు పాలు, మేము కంపెనీస్ తో పాల ఒప్పందం తీసుకుంటాం, మీరు ఇంకొకరు 100 రూపాయలు ఎక్కువ వస్తే అక్కడికి ఇస్తారు పాలు, అట్లా ఇవ్వకూడదు, మీ 5 లక్షలు మా సెక్యూరిటీ డిపాజిట్, 1 నెల డిపాజిట్, అన్ని నమ్మకంగా పలికాడండి. దారుణంగా మోసం చేశాడు. ఇప్పుడు మాకున్న పరిస్థితి అంటే 70-80 లక్షలు చిన్న అమౌంట్ కాదు. ఆయనకు 5,50,000 ఇచ్చామండి. గాడిదలు అని చెప్పేసి మళ్ళా ఒక 30 లక్షలు ఇచ్చామండి. 30 గాడిదలే అండి, అవి లీటర్ గాడిదలు, లీటర్ పాలు ఇస్తాయి అన్నట్టు. అవి పెద్ద గాడిదలు అండి, అవి గుర్రాల్లాగా ఉంటాయి. మామూలు ఈ గాడిదలు అంటే కూడా మేము కనుక్కునే వాళ్ళం, ఎక్కడ సాగలతో పట్టుకొచ్చుకునే వాళ్ళం. లేదు, గుజరాత్ లోనే దొరుకుతది, ఒక గాడిద 1,00,000 నుంచి 1,20,000 అని చెప్పారండి. అందుకనే వాడికి 30 గాడిదలు 30 లక్షలు ఇచ్చి తెచ్చుకున్నామండి. ఒక 3 నెలలు 4 నెలలు చేశాడండి బానే. ఇంకొకటి పని వాళ్ళని కూడా వాళ్ళే చెప్పారండి, పని వాళ్ళు కూడా మీకు ఇబ్బంది ఉండదు, గాడిదలు ఇబ్బంది ఉండదు, పాలు ఒకటి మీరు హైజీనిక్ పాలండి, ఒక బాటల్ మీద మరక పడితే ఎనికి దొబ్బేసి వెళ్ళిపోయాడండి. అందుకనే మేము నమ్మాము అతన్ని. ఒక 3 నెలలు ఇకపోతే ఏదో నిజంగా బిజినెస్ లో జరుగుతాయి కదా లాభ నష్టాలు అని చెప్పి నమ్మాము. ఇన్ని రోజులు ఆగామండి. అసలు ఇప్పుడు మాకు అసలు ఏ విధంగా జరగదు. మేము ఎంతో ఇబ్బందులు పడి లోన్లు కట్టుకోలేక ప్రతి ఒక్కరండి మా పిల్లల మొహాలు చూసి మేము రోజు అడుగు వేస్తున్నామండి ముందుకి. లేకపోతే ఒక్క నిమిషం అండి మాకు ఆత్మ చేసుకోవాలనే ఉంది. ఇట్లాంటి వాడిలో మేము ఇంత బలైపోయాము. ఇంత జీవితం కాలం సంపాదించే అమౌంట్ బలి చేశాడు వాడు. వాడికి ఎట్లయినా 2 రాష్ట్రాల సీఎంలు స్టాలిన్ సార్ ఎక్కడున్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. వాడికి శిక్ష పడాలి. వాడు ఏం చేశాడో వాడి నిజం స్వరూపం మాకు తెలియాలి. వాడికి శిక్ష పడితే అన్నా ఇంకా ఇప్పటికీ చేస్తున్నాడు సార్. ఇంకా ఎవరు బలి కాకూడదని మేము వచ్చాం సార్. సోనిక అండి ఆయన లేదండి, యూట్యూబ్ ద్వారా చూసి కలిస్తే ఫ్రాంచైజీ ఇస్తున్నాము, ఇట్లా గాడి పాలు మాకు అవసరం ఉంది, పబ్లిసిటీ ఇచ్చారండి. ఫ్రాంచైజీ అని చెప్పాడండి. మన అన్ని ఫ్రాంచైజీలు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఆ విధంగా చెప్పాడు. చాలా మంది దగ్గర డబ్బులు 50 లక్షల దాకా వసూలు చేసి ఒక డాంకి కూడా సప్లై చేయలేదు. ఆ డబ్బులు కూడా అతని దగ్గరే ఉన్నాయి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ స్ప్రెడ్ చేశారండి. ఆ వీడియోలు చూసాము. తర్వాత ఈ సోనిక, బాలాజీ అనే వ్యక్తులు తెలుగు మాట్లాడగలరు. వాళ్ళు తెలుగు ప్రజలందరూ మాట్లాడుతూ ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేశారు మమ్మల్ని. తర్వాత ఇది తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఫ్రాంచైజీలు ఇచ్చారండి. మాకు డబ్బులు ఇవ్వక ముందే తర్వాత కూడా మాకు ఇస్తానంటూ కూడా మరి ఎన్నో ఫ్రాంచైజీలు చేశారండి. ఇప్పటికీ అతని ఆటలు అయితే ఆగట్లేదు. మీరే దయ చూపించి మాకు న్యాయం చేయాలండి. ఎవరు బలి కాకుండా చూడాలి. థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ సిసిఎస్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి ఊర్లో నుంచి బాధితులు ఉన్నా కూడా మేము కామన్ ఎఫ్ఐఆర్ రైజ్ చేయము, మీరు మీ ఊర్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అన్నారు. మేమేం చెప్పామంటే ఇంత డిపార్ట్ మీద ఇంత మీరు వర్క్ లోడ్ పెట్టే వాళ్ళు మీరు ఒక్కళ్ళే కామన్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మా అందరికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్తే వాళ్ళు చేయలేదు. మాకు కంప్లైంట్ తీసుకోలేదండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. మేము సీఎం సార్ ని కోరేదల్లా సిసిఎస్ లాంటి పెద్ద సంస్థల ద్వారా ఏదో ఒక పెద్ద సంస్థ ద్వారా ఇలాంటి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని, ఈ ఫైనాన్షియల్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేయాలని, మా అందరికి వీలైన త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు వెంకన్న అండి. నల్గొండ జిల్లా నుంచి వచ్చాము. నందిని డాంకీ ఫామ్ మాది. మేము తిరునెల్వేలి నుంచి 2023 మార్చి లో మేము మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నాము. మొత్తం 60 లక్షలతో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాము. 20 లక్షలు షెడ్ కట్టాము, 40 లక్షలు మన డాంకీస్ కట్టాము. మొత్తం మాకు మిల్క్ డబ్బులు వచ్చేసి 46,80,000 రావాలి. ఇంతవరకు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అయితే మేము ఫామ్ పెట్టిన కంచి 3 పార్ట్నర్ లో పెట్టినాము. మొత్తం 60 లక్షలు. 60 లక్షలలో గానీ ఇంతవరకు 1 రూపాయి కూడా అడిగితే ఇవ్వలేదు. అయితే మేము తిరునెల్వేలి వెయ్యి ఒక 10 days అక్కడనే ఉండి మొత్తం దాని గురించి మొత్తం మాట్లాడదామని వెళ్తే ఏ రోజు కూడా ఎవరు రాలేదు. వచ్చి ఒక చెక్ 46 లక్షలలో చెక్ ఇచ్చి వెళ్ళిపోయారు. మీకు ఎట్లాగా మేము చెప్పినప్పుడు ఫోన్ చేసినప్పుడు మీరు అకౌంట్ లో వేసుకోండి అని చెక్ రాసి ఇచ్చారు. ఇంతవరకు అయితే అమౌంట్ వేయలేదు, చెక్ బౌన్స్ అయినది. దయచేసి మాకు ఇప్పించగలరని మా యొక్క మనవి.